సో ఈరోజు వీడియో దేనికోసం అంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ప్రాక్టీస్ కోసం మేము ఏ తబలా యూజ్ చేయాలి. తర్వాత ఇంకా నాకు రెగ్యులర్గా వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే ప్రోగ్రామ్స్ ఉంటే ఏ రైట్స్ వాడాలి, ఏ సైజు కానీ లేకపోతే ఏ స్కేల్ చెన్నీలు వాడాలి అని అడుగుతున్నారు. తర్వాత ప్రాక్టీస్ కోసం అడుగుతున్నారు. అసలు ఎన్ని చెన్నీలు ఉంటాయి, ఎన్ని రకాల కొడులు ఉంటాయి అని కూడా అడుగుతున్నారు. ఎన్ని సైజెస్ ఉంటాయి, అసలు ఎన్ని స్కేల్స్ ఉంటాయి, అసలు ఇది ఏంటి అర్థం అవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కొరకు ఇది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఏంటంటే సో తబలాలో సి నుంచి సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, అగైన్ సి. సో 7 మెయిన్ అనమాట. సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, అగైన్ సి. సో 7 మెయిన్. ఇది ఆక్టేవ్ అంటారు అనమాట, 8. అయితే ఇది హై సి, నో ప్రాబ్లం. సో సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి. సో 7. దీంట్లో మళ్ళీ సికి పైన తర్వాత డికి మధ్యలో ఉండేదాన్ని సి షార్ప్ అంటాం. సికి పైన బికి మధ్యలో ఉండేదాన్ని సి షార్ప్ అంటాం. లేదా అదే సి షార్ప్ని ఈ డికి తక్కువ ఉంది కాబట్టి డి ఫ్లాట్ అని కూడా అంటాం. డి ఫ్లాట్ అన్న సి షార్ప్ అన్న సేమ్. అలాగే డి నుంచి ఈకి మధ్యలో ఉన్నది డి షార్ప్ లేదా ఈ ఫ్లాట్ అని కూడా అంటారు. సో ఈ షార్ప్ ఉండదు, మళ్ళీ ఈ షార్ప్ లేదు. సో ఎఫ్ నుంచి జీకి మధ్యలో ఉంది ఎఫ్ షార్ప్ లేదా జీ ఫ్లాట్. జీకి తక్కువ కాబట్టి జీకి తక్కువ, ఎఫ్కి ఎక్కువ. సో మధ్యలో హాఫ్ నోట్ని ఏమంటారంటే ఎఫ్ షార్ప్ లేదా జీ ఫ్లాట్. సేమ్ జీ నుంచి ఏకి జీ షార్ప్ లేదా ఏ ఫ్లాట్. ఏ నుంచి మళ్ళీ బికి ఏ షార్ప్ లేదా బి ఫ్లాట్. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న రైట్స్ ఫస్ట్ ఇవి దేంట్లో ట్యూన్ అయి ఉన్నాయో, ఎంతవరకు దీన్ని మనం ట్యూన్ చేయొచ్చో నేను చెప్తాను. సో ఇది మనం చూసినట్టయితే ఇక్కడ డిబి అని చూపిస్తుంది, అంటే డి ఫ్లాట్ అన్నమాట. డిబి అన్న సి షార్ప్ అన్న సేమ్. సో డి ఫ్లాట్ ఉంది, ఇది డి ఫ్లాట్ అంటే సి షార్ప్. సో ఈ రైట్ నేను ఇన్ని రోజులు ఇది మా స్టూడెంట్ కొనుక్కున్నారు. సో ఇది ఏ మేకర్ దగ్గర చేయించాము కూడా చెప్తా. సో ఇది సి షార్ప్లో ఉంది, అంటే డి ఫ్లాట్లో ఉంది సి షార్ప్. సో ఇది దేంట్లో అంటే బిలో యూజ్ చేసుకోవచ్చు, సిలో యూజ్ చేసుకోవచ్చు, సి షార్ప్లో యూజ్ చేసుకోవచ్చు. డికి కొంచెం కష్టంగా వెళ్తుంది. సో ఏదైనా ఒక హాఫ్ నోట్ పెంచుకోవచ్చు, హాఫ్ నోట్ తగ్గించుకోవచ్చు, అంతవరకు ఓకే. అంతకంటే ఎక్కువ తగ్గించినా అంతకంటే ఎక్కువ పెంచినా ఆ చెన్ని అనేది తక్కువ చేస్తే ఆ రైట్ మనకు ఈ కుడి అనేది ఏమవుతుందంటే తక్కువ చేస్తేనేమో సౌండ్ దాంట్లో నుండి మంచి అవుట్పుట్ రాదు, సౌండ్ రాదు. సో ఎక్కువ చేస్తేనేమో పలిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ కుడి ఎక్కడుంది అసలు అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో మరీ ఇక్కడ టైట్గా ఉందనుకోండి, అది పలిగిపోవడానికి దగ్గర ఉందనమాట. మరీ లూజ్గా ఉందనుకోండి, మరీ లూజ్గా ఇది ఉందనుకోండి, సో అది చాలా లూజ్ ఉన్నట్టు లెక్క అనమాట. సో ఇది సి షార్ప్లో ఉంది, ఇది సి షార్ప్లో ఉంది. సో దీన్ని సి, బి, సి షార్ప్, డి వరకు కూడా ఇది వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, కానీ పగిలిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట, హై ఛాన్సెస్. మీరు రైట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు రైట్ సి షార్ప్లో కొనుక్కున్నారనుకోండి, దాన్ని హాఫ్ నోట్ తగ్గించి సిలో వాడుకుంటే ఎక్కువ రోజులు అది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ రైట్ ఉంది, ఈ రైట్ ఇది బేస్ కుడి అంటే లో ఆక్టేవ్ అనమాట, కింద ఆక్టేవ్. ఇది దేంట్లో ఉందంటే బిలో ఉంది. సో దీన్ని నేను ఏ షార్ప్ సి అండ్ సి షార్ప్ వరకు కూడా నేను దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు డి కూడా వాడుకుంటా. ఇక్కడ చూస్తే ఇది చాలా తక్కువ ఉంది. సో దీన్ని సి కూడా నేను చేసుకోవచ్చు అనమాట, సి షార్ప్ వరకు కూడా చేసుకోవచ్చు. సో ఇది మనం చూసినట్టయితే
జీ షార్ప్ ఎఫ్ వరకు కూడా యూజ్ చేస్తాం. సో ఇది వచ్చి సిలో ఉంది. సిలో ఉందంటే ఇదాన్ని బి, సి షార్ప్, డి వరకు కూడా ఈ సైజ్ని బట్టి డి వరకు కూడా వాడచ్చు. అంతకంటే ఎక్కువ వెళ్ళింది అనుకోండి పగిలిపోతుంది. అంతకంటే తక్కువ అయితే దీంట్లో నుండి సౌండ్ కరెక్ట్ రాదన్నమాట. సో నెక్స్ట్ రాబోయే వీడియోలో నేను ట్యూనింగ్ కూడా ఎలా చేయాలో నేను మీకు చెప్పబోతున్నా. సో ఈ ట్యూనింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చి డి షార్ప్లో ఉంది, డి షార్ప్. సో దీన్ని నేను సి షార్ప్, డి షార్ప్ వరకు యూజ్ చేస్తాను. సో సి షార్ప్లో ఉంది ఇది. సి షార్ప్, డి వరకు దీన్ని నేను యూజ్ చేస్తాను అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఉన్న కుడులన్నీ డిఫరెంట్. ఇది జీలో ఉంది, ఇది ఎఫ్ షార్ప్, జీ మూడింటి వరకు నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా సేమ్ ఇక్కడ ఉన్న ఇది ఉంది కదా, ఇది డి షార్ప్ ఉంది. యాక్చువల్గా దీని సైజుకి ఇది డి షార్ప్ ఉండొద్దు, ఇది ఎఫ్ వరకు కూడా వాడుకోవచ్చు, జీ వరకు కూడా కొన్నిసార్లు వాడుకోవచ్చు. కానీ ఈ వేసిన మూతను బట్టి అది ఆ విధంగా డి షార్ప్ వరకు మంచిగా వినిపిస్తుంది అనమాట. సో సేమ్ అలాగే ఇది ఈ ఉంది, ఇది కూడా ఈ ఎఫ్ వరకు మనం ట్యూన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది సిలో ఉంది, ఇది కూడా సి షార్ప్, బి, సి షార్ప్, బి, సి షార్ప్ వరకు వాడుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఈ రైట్స్ అన్ని. సో ఇప్పుడు నేను ఆన్సర్ చేసే క్వశ్చన్ ఏంటంటే ఏది ప్రాక్టీస్ వరకు వాడుకోవాలి. సో ఈ రైట్ ఉంది కదా, నేను అనుకుంటా నాకు తెలిసి నేను నా అనుభవంలో చూసినంత వరకు, నేను స్టూడెంట్లకు నేర్పించిన అనుభవం చూసిన వరకు ఎవరి చేతుని బట్టి, ఇప్పుడు చిన్న చేతులు ఉన్నాయనుకోండి, ఇంత పెద్ద తబలిస్తే కూడా కాదు. ఫస్ట్ స్టార్టింగ్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఈ సైజ్ తబలా, ఇంకా ఈ సైజ్ తబలా పర్లేదు. సో ఒక 7, 8, 9 ఇయర్స్ నుంచి ఇక పైన ఉన్న వాళ్ళకందరికీ ఈ తబలా ప్రాక్టీస్ కొరకు మంచి తబలా అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టీస్లో కొంచెం క్లాసికల్ నేర్చుకుంటాం, క్రికెట్లు నేర్చుకుంటాం కాబట్టి సాహి కానీ ఇది కానీ కరెక్ట్ సైజులో, ఇంత సైజులో ఉంటే బాగుంటుంది. సో దాన్ని దిరిదిరి వాయించడానికి ఇది ఈజీ ఉంటుంది. ఇదాన్ని ఇది అనుకోండి, అసలు దిరిదిరి వాయించడమే, ప్లే చేయడమే చాలా కష్టం. సో ఇది మరీ పెద్దగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ప్రాక్టీస్కి అయితే ఇది ఈ సైజ్. సో ప్రోగ్రామ్స్కి అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ, ఈ కూడా కొన్నిసార్లు డి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో డి, ఈ, ఎఫ్ షార్ప్, జీ షార్ప్. ఇంకా అంతకంటే కింద కుడులు ఉన్నాయనుకోండి, బి ఇవంతా లో అయిపోతుంది అనమాట. లో అయిపోయిందంటే ప్రోగ్రామ్స్లో అంత ఉండదు. కాకపోతే మంచి ప్రోగ్రామ్స్, మంచి సౌండ్ అది ఉంటే మీకు అన్ని కుడులు ఉండాల్సి వస్తుంది. అప్పుడు 7 కుడులు తర్వాత 5 షార్ప్ అప్పుడు మీకు అవసరం అవుతాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ తబలాలకు సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన వీడియో. సో ఈ తబలాలు అనేవి ట్యూనింగ్ అనేది మనం చేస్తాం, రైట్ కానీ లెఫ్ట్ జస్ట్ మనం రౌండ్ ట్యూన్ ఉందా లేదో చూసుకుంటాం, పర్టికులర్ కాకుండా ఈ ట్యూనింగ్ ఎలా చేయాలనేది వీడియో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అరవింద్ తబలా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.